మా అప్పుడు బుక్స్ అంత కాస్ట్ అయితే ఉండేవి కాదు, బట్ ఈ జనరేషన్ లో దట్టు బిర్యానీ ప్లేట్ కన్నా కాస్ట్ ఎక్కువ. నీకా ఇద్దరికి ఒకేసారి ఎలా చేస్తావు? అరుస్తున్నాడు భయ్యుడు. Head, shoulder, knees and toes, knees and toes. Head, shoulder, knees and toes, knees and toes. Hey, the wheels on the bus go round and round, round and round. Beep, beep, beep. అదే చెప్తున్నా అన్ని నీకు చాక్లెట్లు. ఆ చాక్లెట్ కన్నా ఈ బుక్ కాస్టే ఎక్కువరా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అప్పుడు బుక్స్ అంత కాస్ట్ అయితే ఉండేవి కాదు, బట్ ఈ జనరేషన్ లో బుక్సే చాలా ఎక్కువ కాస్ట్. దట్టు బిర్యానీ ప్లేట్ కన్నా కాస్ట్ ఎక్కువ. మీరేమంటారు మరి? అంత ఎక్కువ కాస్ట్ ఉన్న బుక్స్ అన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. లాస్ట్ ఇయర్ హర్ష నర్సరీ బుక్స్ అన్బాక్సింగ్ చేశాను, బట్ ఈ ఇయర్ హర్షవి ఎల్కేజీ బుక్స్ అన్బాక్సింగ్ చేయాలి అండ్ నిఖిల్వి నర్సరీ బుక్స్ అన్బాక్సింగ్ చేయాలి. ఫస్ట్ వీళ్ళిద్దరిలో ఎవరి బుక్స్ అన్బాక్సింగ్ చేయాలి? నీకా ఇద్దరికి ఒకేసారి ఎలా చేస్తావు? అరుస్తున్నాడు భయ్యుడు. చూడకూడదు, దొంగలా చూడకూడదు. ఇద్దరు బుక్స్ అన్ని ఇద్దరికి ఉన్నాయి. ఇదిగో నీది, ఇది నీది. నీకు ఇంకో కిట్ రావాలి, నీకు కూడా ఇంకో కిట్ రావాలి. బట్ ఈ లోపు మనం బుక్స్ ఒకసారి ఓపెన్ చేసేద్దాం, ఆ కిట్స్ వచ్చే లోపు. ఫస్ట్ ఇంకా కూర్చో. ఫస్ట్ నర్సరీ బుక్స్, నిఖిల్ నర్సరీ. ఇటువైపు కూర్చో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హర్ష అప్పుడు నిఖిల్ అప్పుడు ఏం డిఫరెన్స్ ఉన్నాయి చూద్దాం. ఈ రైమ్స్ అండ్ స్టోరీస్ లో కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్ తో, బట్ ఈ పేజ్ అయితే లాస్ట్ ఇయర్ లేదు. సో అలా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. అడ్డులే, ఇక్కడే తిరగాల హర్ష. అంతేగా. ఇదిగో రాలీ పాలీ అప్ 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 అది ఉంది ఇందులోనే. నీకు చెప్తున్నారు కదా రోజు రోలీ పాలీ అది ఇందులోదే. ఇదిగో రైమ్స్ బుక్. ఓకే, పట్టుకో. స్టాపా? నేను ముచ్చటగా 3వ సారి నర్సరీ చదువుతున్నా తెలుసా. ఇవి ఆల్మోస్ట్ సేమ్ ఉందిరా. ఇది హర్షకి లేదు ఈ బుక్, వర్క్ షీట్ బుక్. ఇది కొత్తగా ఉంది. చదువు. జనరల్ అవేర్నెస్ స్కిల్ బుక్. నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను ముచ్చటగా 3వ సారి ఇప్పుడు నర్సరీ చదువుతున్నాను కాబట్టి, సెకండ్ చదివిన నర్సరీ బుక్స్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. జనరల్ అవేర్నెస్ బుక్ కూడా సేమ్ ఉంది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. నిఖిల్ ఇది వచ్చు. హెడ్, షోల్డర్, knees and toes, knees and toes. Head, shoulder, knees and toes, knees and toes. Eyes and ears and mouth and nose. Head, shoulder, knees and toes, knees and toes. వావ్, అయిపోయింది. నర్సరీ నీకు ఆల్మోస్ట్ వచ్చేసింది. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఈ బుక్ సేమ్. లిటరసీ స్కిల్ బుక్ అంటే ఇంగ్లీష్. సో ఇది కూడా సేమ్. ఒక ఫోనిక్స్. ఇది కూడా సేమ్ ఉంది. ఆర్ట్ స్కిల్ బుక్ లో ఇలా ఇవన్నీ ఉంటాయి. ఈ బుక్ లాస్ట్ ఇయర్ సేమే ఉంది. ఇంకా న్యూమరసీ స్కిల్ బుక్.
న్యూమరసీ కూడా సేమ్ ఉంది. ఇక 1 2 3 4 ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ప్యాటర్న్ స్కిల్ బుక్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, లెఫ్ట్ స్టాండింగ్ లైన్ అవన్నీ వస్తాయి. ఓకే, ఇది అయిపోయింది. అమ్మా ఇద్దరు ఒక దగ్గర పెట్టుకోండి, మళ్ళీ అట్లేసేటప్పుడు డిఫరెన్స్ రాకుండా. అయినా హర్ష, నిఖిల్ నీకు అన్ని లెవెల్ 2 అని ఉంటాయి బుక్స్, ఓకేనా? హర్ష నీకు ఎప్పుడైనా నీ బుక్స్ లో లెవెల్ 2 కలిసింది అనుకో, తమ్ముడికి ఇచ్చే. ఆగాగు, నీది ఇంకా ఇంకోటి ఉంది. ఆగాగు, వెయిట్ 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 చేదుగా నాకు. ఇటువైపు కూర్చో, నీది ఇంకోటి ఉంది. ఇది కూడా ఓపెన్ చేస్తే ఇంకా అయిపోద్ది నీది. మళ్ళీ నీకు మీ ఇద్దరికి కిట్స్ ఇంకోటి ఉండే, యాక్టివిటీ కిట్స్ అంట, అవి ఇంకా రాలేదంట. ఇంకా ఇలా ఇక్కడ చేయబట్టి కలర్ పెన్సిల్స్, వ్యాక్స్ క్రయాన్స్. ఇందులో ఏమున్నాయి? ఆగాగు, ఇందులో ఏమున్నాయి చూడండి. 2 ఎరేజర్స్, 2 పెన్సిల్స్, 2 షార్ప్నర్స్. ఇదేంటిది? ఇది డైరీ. ఇందులో నీకేం చేయాలో చెప్తారు అండ్ మేము సైన్ పెట్టాలి. ఇక హర్ష, లాస్ట్ ఇయర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అన్ని కలిపి ఒక్క బుక్ లోనే డివిజన్ లాగా ఉండేది. బట్ ఈసారి మ్యాథ్స్ కి వేరే బుక్ ఇచ్చారు, ఇంగ్లీష్ కి వేరే బుక్ ఇచ్చారు. స్క్రాప్ ఫైల్, ఇందులో నువ్వు రక్షాబంధన్, మై ఫ్యామిలీ, వాచ్ అండ్ ఫ్రెండ్షిప్ డే అవన్నీ అంటే ఇచ్చేవాడివి. అది స్క్రాప్ ఫైల్. ఇదిగో స్క్రాప్ ఫైల్. నిఖిల్ ఓపెన్ చేయవా నాకు? నీకు కూడా ఓపెన్ చేస్తా. ఇదిగో డ్రాయింగ్ కిట్, ఇదిగో డ్రాయింగ్ బుక్. చూడు చూడు చూడు, నువ్వు ముందు ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసేస్తే మళ్ళీ స్కూల్ కి ఇవ్వాలి. ఇవన్నీ మనం ఇవి ఇవ్వాలి, నువ్వు ఇక్కడ ఓపెన్ చేసేకి ఇవన్నీ. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇదిగో డ్రాయింగ్ బుక్. అది కూడా వేయిస్తారు, ఇట్లా వేయిస్తారు నీ చేత, ఇట్లా వేయిస్తారు అలా. నీకు ఇప్పుడు వేరే చెప్తారేమోలే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదిగో నువ్వు ఎగ్జామ్స్ రాస్తావు కదా, అవన్నీ రిపోర్ట్స్ ఇందులో పెట్టి ఇస్తారు మాకు. ఐడి కార్డ్, నీకొక ఐడి కార్డ్, మాకొక ఐడి కార్డ్. నిఖిల్ కి బుక్స్ అన్నిటికి అట్లా వేయాలి. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి నర్సరీలో ఈ 2 బుక్స్ కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఇదైతే కంప్లీట్ గా అసలు లాస్ట్ ఇయర్ లేదు. అండ్ మ్యాథ్స్ బుక్, ఇంగ్లీష్ బుక్ అన్ని కలిపేసి ఒకే బుక్ లో ఉండేది, బట్ ఇప్పుడు సెపరేట్ గా ఇచ్చారు. నర్సరీ బుక్స్ కోసం ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. దీని తర్వాత ఆగు, తీయద్దు, ఆగు. ఇద్దరికి కలిపి 10,000 బుక్స్. బుక్స్ కే ఎంత కాస్ట్. చదువులు చూసారా ఎంత కాస్ట్ అయిపోయినాయో. నువ్వు కూర్చో, నువ్వు బుద్ధిమంతుల్లో కూర్చో. అయిపోయింది అయిపోయింది. నౌ హర్ష ఎల్కేజీ బుక్స్ ఓపెన్ చేద్దాం. హర్ష, నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ క్లాస్? ఎల్కేజీ. సరిగ్గా చెప్పు. ఎల్కేజీ. ఎల్కేజీ మీనింగ్ తెలుసా ఏంటి? ఆ క్లాస్ అని కాదు, ఎల్కేజీ అంటే ఫుల్ ఫామ్ లోయర్ కిండర్ గార్డెన్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీ క్లాస్ ఓకేలే. ఫస్ట్ బుక్స్ ఓపెన్ చేసేద్దాం. నువ్వు చేస్తావా? లేకపోతే నువ్వు చే. ఇదిగో నేను ఇక్కడ ఒక స్మాల్ హోల్ పెడతాను, నువ్వు చే. ఇదిగో ఇక్కడిది ఇది వచ్చేసేది అంతే. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేయలే, ఓపెన్ చేయి. లేదా ఇక్కడ హ్యాండ్. ఎస్, లెవెల్ 3. ఎన్ని ఉన్నాయో మొత్తం? 1 2 3 4 5 6 7 8 9 10 బుక్స్ ఉన్నాయి నీకు. తమ్ముడికి ఎన్ని ఉన్నాయి కూడా చూద్దాం, మనకి తెలుస్తాయి కదా. 1 2 3 4 5 6 7
8. తమ్ముడికి 8 బుక్స్. ఈ కిట్లో తమ్ముడికి 8 బుక్స్ ఇచ్చారు. ఓహో ఇంకా డైరీ, మ్యాథ్స్ బుక్, ఇంగ్లీష్ బుక్, 9, 10, 11 బుక్స్. నిఖిల్కి 11 బుక్స్. ఫస్ట్ రైమ్స్ అండ్ స్టోరీస్. ఓకే, ఏమేమి ఉన్నాయి? హోప్ ఏ లిటిల్, జంప్ ఏ లిటిల్, 1 2. ఇదే నన్ను చెప్తుంది. చెప్పు. అప్పటి చెప్పేది 1 2 3 అన్నీ చెప్పేది బెండే చెప్పేది. Stretch a little, nod your head, yawn a little, sleep a little in your bed. ఇన్ యువర్ బెడ్. దానికి Wise, wow. Okay, ఈ book wheels on the bus. Hey, the wheels on the bus go round and round, round and round. The wheels on the bus go round and round, all through the town. Hey, మనకు కూడా వచ్చింది, ఒకటి వచ్చింది. బ్రష్ బ్రష్. ఇంకా చాలా. థర్స్టీ క్రౌ. నేను నీకు అప్పుడప్పుడు కథలు చెప్తా కదా నిద్రపోయేటప్పుడు. థర్స్టీ క్రౌ వాటర్ కిందకి వెళ్ళిపోతే రాళ్ళు వేసి పైకి తెచ్చుకొని వాటర్ తాగిద్ది, ఆ స్టోరీ. ఓకే, ఇందులో రైమ్స్ అండ్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ ఆర్ట్ స్కిల్ బుక్ అంట. ఇట్లా అన్నిటిని నువ్వు ఈ డాట్స్ అన్నిటిని జాయిన్ చేసి కలర్స్ వేయాలి. ఓకే, హిందీ. ఒరే హిందీ రోయ్, హిందీ లెటర్స్. హిందీ ఇంకో ఆ నుంచి హిందీ రైటింగ్. ఓకే, బట్ ఎంత వరకు ఉన్నాయి నీకు? టు అమ్మహ వరకు ఉంది హిందీ రైటింగ్. నెక్స్ట్ లిటరసీ అంటే ఇంగ్లీష్. ABCD. Join the dots and write the capital letters. Write the capital letters from A to Z. ఇయర్ స్మాల్ లెటర్స్ కూడా ఉన్నాయి. స్మాల్ అండ్ క్యాప్. ఫోనిక్స్ స్కిల్ బుక్. ఇంకో జనరల్ అవేర్నెస్. జనరల్. ఇది హర్ష భలే ఉంది బుక్. మదర్, అంకుల్, ఫాదర్, బ్రదర్, మై సెల్ఫ్. full of color. లాస్ట్ టైం ఇంత కలర్ఫుల్ గా లేదురా జనరల్ అవేర్నెస్ బుక్. ఈసారి ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ గా ఉంది, కంటెంట్ ఎక్కువ ఉంది. లిటరసీ బుక్ అంటే ఇంగ్లీష్. నెక్స్ట్ న్యూమరసీ. ఈసారి నీకు కంటెంట్ చాలా ఎక్కువ ఉంది హర్ష, నిజం చెప్తున్నా. లాస్ట్ టైం అయితే సింపుల్ గా ఉందిలే కానీ ఎడిషన్స్ కూడా ఉన్నట్టున్నాయి హర్ష నీకు. అమ్ము నాయనో, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్. నీకు 1 to 50 నెంబర్స్ అంట ఎల్కేజీకి. నీకు ఇప్పుడు 1 to 20 నెంబర్స్ వచ్చు కదా. ఇప్పుడు నువ్వు తర్వాత 20 నుంచి మళ్ళీ 50 వరకు కూడా నేర్చుకోవాలి. అండ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి. అవును, నువ్వు పెద్దోడు అయ్యావనే నీకు ఇంకా ఎక్కువ పెంచారు కంటెంట్. ఇంకో హిందీ. ఇందాక హిందీ టు అమ్మహ రాసావు కదా, ఇదిగో
లాస్ట్ టైం ఇది కూడా ఉందిరా, ఇలాంటిది కూడా. బట్ ఈసారి ఎక్కువ మ్యాటర్ ఉంది నీకు. బాబు మీరు బాగా చదువుకోవాలి అయ్యా. తమ్ముడికి చెప్పా కదా లాస్ట్ ఇయర్ నీకు లేదు, తమ్ముడికి ఈసారి ఉందని. నీకు కూడా ఇచ్చారు ఇదిగో లెవెల్ 3 వర్క్ షీట్ బుక్లెట్. వావ్, ఇది ఎగ్జామ్స్ రాయిపిస్తారేంటి? మేబీ స్కూల్లో రాయిపిస్తారేమో లేకపోతే. వర్క్ షీట్స్ టీచర్స్ రిమార్క్. తలలా తలలే సెకండ్ కిట్ ఇప్పుడు ఇది ఓపెన్ చేయి. తలలా తలలే ఓపెన్ చేయి. వావ్, నీకు వచ్చేసింది. ఓపెన్ చేయి. ఇది ఇది నీకు ఆడికి సేమ్ రా. నీకేమి ఇచ్చారు? లాస్ట్ టైం కూడా అంతే కదా. 2 erasers, 2 sharpeners, 2 pencils. 2 pencils, 2 sharpeners, 2 erasers. ఇంకో షార్ప్నర్ ఏది? పెట్టేసే. వెయిట్, ఇది కలర్ పెన్సిల్స్, ఇది వ్యాక్స్ క్రయాన్స్. ఓకే, ఇది తెలుసు కదా డైరీ. డైరీ. ఇదేమో హిందీ కూడా. ఇదిగా నీకు హిందీకి ఒక బుక్ ఒకటి యాడ్ అయింది. తమ్ముడికి నీకు ఈ కిట్ ఆల్మోస్ట్ సేమ్. నీకు ఇది ఒకటి మాత్రం ఎక్స్ట్రా ఉంది. హిందీ బుక్ ఉంది, ఇదిగో ఇంగ్లీష్. నీ దగ్గర మ్యాథ్స్ ఉంది. ఇదిగో స్క్రాప్ ఫైల్. లాస్ట్ టైం లాగా నీకు చేత మళ్ళీ వేరే వంట ఇస్తారు. స్క్రాప్ ఫైల్. ఇదిగో ఇదిగో డ్రాయింగ్ బుక్. డ్రాయింగ్ బుక్. నువ్వు రాసిన ఎగ్జామ్స్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో వేసి మాకు చివర్లో ఇస్తారు. ఇదిగో నీ ఐడి కార్డ్. ఇదిగో నీ ఐడి కార్డ్. దాంట్లో గేమ్ లేదంటే గేమ్. ఇది బుక్ నాన్న, గేమ్ కాదు. సింబాడిక్ లెర్నింగ్. గేమ్ అర్థం ఏంటది? వీళ్ళది దిస్ ప్రోట్ కరికులం అంట. ఇందాక 10 బుక్స్ చెప్పా కదా నీకు. 11, 12, 13, 14, 15, 16. 16 బుక్స్. ఇప్పుడు 16 బుక్స్ కి నీ అట్టలు వేయాలి. అదే చెప్తున్నా. అన్ని నీకు చాక్లెట్లే. ఆ చాక్లెట్ కన్నా ఈ బుక్ కాస్టే ఎక్కువరా. ఇప్పుడు ఈ బుక్స్ అన్నిటికి అట్లా వేయాలి అండ్ లేబుల్స్ అంటించాలి. సో ఇదిగో నీకొక రోలర్, అట్లా వేయడానికి నీకొకటి. ఓకే, చాక్లెట్ కాదురా, బుక్స్ కి అట్లు. వీళ్ళ బుక్స్ కి అట్లా వేయడానికి ఈసారి కూడా ట్రాన్స్పరెంట్ తీసుకున్నాము 2 రోల్స్. ఇది వాటర్ ప్రూఫ్ కూడా అంట. ఇప్పుడు లేబుల్స్ వచ్చాయి. లేబుల్స్ వచ్చాయో. ఎవరికి ఏం కావాలో తొందరగా కోరుకోవాలి. క్లోజ్ రైస్. నువ్వు కూడా క్లోజ్ రైస్. ఇటువైపు రా, ఇటువైపు. ఇదేంటిది? ఓకే, ఇది బైక్. ఓకేనా? బైక్ ఒకటి. 4, 8, 12, 16 అన్ని 16 ఉన్నాయి కదా. ఒక 8 తమ్ముడికి, ఒక 8 నీకు. ఓకేనా? ఇదిగో బ్యాట్మెన్ అన్ని ఇద్దరికి. ఓకే, నీకు కూడా. నీకు సగం, తమ్ముడు అన్నికి సగం. ఇదిగో చూడు స్పైడర్ మ్యాన్. అన్ని ఇద్దరికి. సరే ఇద్దరికి. ఇదిగో సూపర్ మ్యాన్. ఓకే, ఇద్దరికి. ఇంకా కార్. నీకే. ఇగో ఈ 8 నీకు, ఈ 8 హర్షకి. అలాగే ఈ 8 నీకు, ఈ 8 హర్షకి. ఇవన్నీ మీ ఇద్దరికి. సరేనా? ఇలా ఫుల్ హడావుడిగా అయితే నర్సరీ అండ్ ఎల్కేజీ బుక్స్ అయితే ఈసారి కూడా అన్బాక్సింగ్ వీడియో చేశాను. అన్బాక్సింగ్ అయిపోయింది కాబట్టి బుక్స్ కి అట్లేసేయాలి. పేరుకే వీళ్ళవి బుక్స్, బట్ ఎక్కువ చదవాల్సింది మన పేరెంట్సే. అదో పెద్ద పరిశ్రమ, అందరికి తెలిసిందే. ఇంకా అట్లేసుకునే పనిలో ఉండాలి. మీ పిల్లల బుక్స్ ఎంత కాస్ట్ అయ్యాయో కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్. నువ్వు కూడా చెప్పు బాయ్. బాయ్.